నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, గిఫ్ట్గా మనం ఎవరికైనా ఇచ్చిన ఆస్తిని తిరిగి రద్దుపరచవచ్చా? సో మిత్రులారా, బహుమతి గిఫ్ట్ అనంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక ఆస్తి మీద పరిపూర్ణమైనటువంటి హక్కులను కలిగి ఉన్నప్పుడు, అంటే తన కష్టార్జితంతో తాను కొనుగోలు చేసినప్పుడు ఆ ఆస్తిని తాను ఎవరికైనా బహుమతిగా ఇవ్వవచ్చు. ఆ బహుమతి ఇచ్చే క్రమంలో అతను ఎలాంటి మూలధనము లేకపోతే ఆ ప్రాపర్టీ మీద డబ్బులు తీసుకోవడం అనేది చేయరాదు, చేయకూడదు. చేస్తే అది అమ్మకాలు కొనుగోలు కిందికి వస్తుంది తప్ప బహుమతిగా పరిగణనలోకి తీసుకోబడదు. అయితే ఎవరైనా ఒక వ్యక్తి మిస్రిప్రజెంటేషన్, తప్పుడు సమాచారం మనకిచ్చి లేదా ప్రలోభపెట్టి మభ్యపెట్టి మన పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీని అతను కనుక గిఫ్ట్ డీడ్ చేయించుకుంటే, మనము ఆ గిఫ్ట్ డీడ్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి 3 సంవత్సరాల లోపు ఆ డాక్యుమెంట్ని క్యాన్సిలేషన్ చేయమని న్యాయస్థానంలో దావా దాఖలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసేసాను కదా, ఇప్పుడు నేను క్యాన్సిలేషన్ చేయలేను కదా అనంటే బలవంతంగా మిస్రిప్రజెంటేషన్, తప్పుడు సమాచారంతో చేసుకునే ఏ డాక్యుమెంట్లు కూడా చెల్లుబాట్లు కావు. అలాగే కొంతమంది తమ తల్లిదండ్రుల వద్ద నుంచి ప్రాపర్టీస్ని గిఫ్ట్గా తీసేసుకొని తల్లిదండ్రులను చూడకుండా నిర్లక్ష్యం వహిస్తే, ఆ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళు సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారంగా ఆర్డీఓ గారి వద్ద ఫిర్యాదు చేసి వారికి మెయింటెనెన్స్ కావాలని, అలాగే వారు ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ని రద్దుపరచమని కోరవచ్చు. అదేవిధంగా సివిల్ కోర్టులో ఆ గిఫ్ట్ డీడ్ డాక్యుమెంట్ని క్యాన్సిలేషన్ చేయమని కోరే అవకాశం ఆ పేరెంట్స్కి, సీనియర్ సిటిజన్స్కి ఉంటుంది. సో అలా ఇబ్బందులకు గురవుతున్న వారు ఎవరైనా ఉంటే ఈ రకంగా మీరు ప్రొసీజర్ చేసుకోవచ్చు. సో మిత్రులారా, ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకాన్ని తీసుకొచ్చాను. ఈ బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.